తెలంగాణలో ఏం చేద్దామన్నా కూడా సుక్క ముక్క ఉండాలి. పుట్టినరోజు, సచ్చినరోజు, పండుగ, పబ్బం ఏమైనా సరే సుక్క ఖచ్చితంగా ఉండాలి. మామూలు దినాలలోనే మందుబాబులు జోరుగా మందు తాగుతారు. మరి డిసెంబర్ 31 తారీఖు ఎట్లా తాగుతారు చెప్పుర్రి? మొత్తం మందమ్మకం తెలంగాణలో ఎంత అంటే పండుగ ఏదన్నా సరే తెలంగాణలో బీర్లు పొంగియాలే, మందు ఏరులై పారాలే. పుట్టినరోజు, సచ్చినరోజు, పండుగ, పబ్బం ఏదన్నా గాని తెలంగాణలో మందు పొంగిచుడే ఉంటది. అదేదో సైన్మల మందు అంటే మాకు అలవాటు కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అన్నట్టు కొత్త సంవత్సరం మందు అమ్మకాలు ఒక రేంజ్లున్నాయి పోరి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందు అమ్మకాలల్లా తెలంగాణ దుమ్ము లేపిందుల్లా నిన్న ఒక్క దినమే 19 ప్రభుత్వ డిపోలకెళ్లి 1,30,000 కేసుల లిక్కరు, 1,35,000 కేసుల బీర్ల అమ్మకాలు జరిగినాయట. నిన్నొక్క దినమే సర్కారుకు 125 కోట్ల ఆదాయం వచ్చిందట. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావుడుతోనే మధ్యాహ్నంకెళ్లే వైన్స్ల కాడ జనాలు జాతర చేసిర్రు. 3 దినాలల్లా లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. డిసెంబర్ 29, 30, 31 తారీఖులల్లా 658 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినాయట. మొత్తం 3 దినాలల్లా 4,76,000 లిక్కర్ కేసులు, 6,31,000 బీర్ కేసులు అమ్ముడైనాయట. ఇక ఈ 3 దినాలల్లా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిందట నొల్లా.